తిరుపతి బస్టాండ్ సమీపంలోని చింతల చేను వద్ద ఓ చిన్నారిని కిడ్నాప్ చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే మనం చూస్తున్న ఏదైతే ఈ చింతల చేనులో స్క్రాప్ వారు ఏదైతే చెత్త చెదరం ఏరుకుంటూ జీవనాసాధన సాగించేటువంటి నిరుపేద కుటుంబ సభ్యులు వీళ్ళు. అయితే వీళ్ళు వలస వచ్చి తిరుపతిలో చింతల చేనులో నివాసం ఉంటూ పొట్టకూటి కోసం ఏదో పనులు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. అయితే సుచిత్ర మస్తాన్ అనేటువంటి దంపతుల కుమార్తె చిన్నారి 13 నెలల పాప. ఆ పాపని పక్కనే అదే వృత్తి చేసుకుంటూ పక్కనే మనం చూస్తున్నాం మరొక రేకుల షెడ్డు లాగుందో దీంతో నివాసం ఉండేటువంటి తమిళనాడు చెందినటువంటి ఓ జంట ఆ చిన్నారిని తీసుకెళ్ళిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆ చిన్నారికి ఆచూకీ లభ్యం కాలేదు. ఆ తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోతూ పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరండి ఆ పాపను తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? ఎన్నాళ్ళకి ఇక్కడ కాపురం ఉంటున్నారు? సార్ వాళ్ళు వచ్చి ఈడ కాగితాలు ఏరేవాళ్ళు సార్. మామూలుగా వచ్చి పోతా ఉంటారు. మొన్న వచ్చి ఫుల్‌గా తాగేస్తున్నారు. ఈడే పనుకున్నారు. సరే మేము గమ్మునయిపోయినాం పనుకుంటే తాగేస్తున్నారు అనేసి. మళ్ళీ మార్నింగ్ వచ్చి ట్యాంకర్ వచ్చింది, నీళ్ళ ట్యాంకరు. మేము అందరూ పాపను ఆడ వదిలేసి నీళ్ళు పట్టేదానికి వెళ్ళిపోయినాము. మేము నీళ్ళు పడతా ఉంటే వాళ్ళు పాపను ఎత్తుకున్నారు. సరే ఆడుకుంటున్నారని గమ్మునయిపోయినాం. నీళ్ళు పోస్తా ఉంటే వాళ్ళు అట్టే ఎత్తుకొని ఎక్సెల్‌లో పెట్టుకొనేసి తోటకెళ్ళిపోయినారు సార్. అంటే వాళ్ళు ఈడ ఎన్నాళ్ళు కూడా అంటే వీళ్ళకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయి? అదంతా ఏం లేదు సార్. అందరూ వాళ్ళు ఏరుకునే వాళ్ళే, వీళ్ళు ఏరుకునే వాళ్ళే. అందరూ ఒకటిగానే ఉంటారు. వచ్చి మాట్లాడతారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఇక్కడ పండగ ముందే వచ్చినారు. వీళ్ళది కాళహస్త్రి, ఆ పాప వాళ్ళది. వీళ్ళు వచ్చి వేలూరు వీళ్ళది. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అందరి దగ్గర అందరి దగ్గర మాట్లాడతారు. సోషల్గా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు తాగేస్తున్నారు, పనుక్కున్నారు. సరే పనుక్కున్నారు, మామూలుగా వచ్చేవాళ్ళే కదా అని మేము గమ్మున అయిపోయినాం. పాపను ఎత్తుకొని ఆడుకుంటున్నారో గమ్మున అయిపోయి నీళ్ళు పడతా ఉంటే వాళ్ళు మాకు తెలియకుండానే ఎక్సెల్ ఎత్తుకుని వెళ్ళిపోయినారు. పాపను ఎత్తుకొని పోయిన వాళ్ళ పేరు మురుగా మారియమ్మ. పాపను ఎత్తుకొని వాళ్ళు అంటే వాళ్ళకి పిల్లలు లేరా? ఉన్నారు సార్. వేలూరులో వాళ్ళకి కొడుకు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, మనవరాలు అందరూ ఉన్నారు. వస్తుంది, అన్నీ మాట్లాడుతుంది. మేము కూడా ఈ మాది చేస్తానని అనుకోలేదు. ఉన్నట్టు ఉండి అమ్మాయి తొడుకొని వెళ్ళిపోయినారు. అంటే ఎందువల్ల అట్ట చేసి ఉండొచ్చు? అంటే పిల్లలు లేకుండా ఉంటే తీసుకోవాలి, లేదంటే వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు? కైపులో ఏమైనా చేసి ఉండొచ్చు ఏమో. ఆడకుండా ఎత్తుకొని మేమేమైనా అంగడికి ఎత్తుకొని పోయినారు అనేసి గమనం అయిపోయినాము. మళ్ళీ 5 గంటల సేపు తర్వాత డౌట్ వచ్చి మళ్ళీ పోలీస్ ఈస్ట్లో పోయేసి కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళీ సార్ వాళ్ళు పోలీసు అందరూ వచ్చినారు. వచ్చి అన్నీ చూసి చెక్ చేసుకునేసి మళ్ళీ వాళ్ళ నాయన్ని వచ్చి వేలూరు తొడుకొని పోయినారు. పాప వాళ్ళ నాయన్ని వేలూరులో, వాళ్ళ ఊరు వేలూరు కాబట్టి నైట్ వచ్చి తొడుకొని పోయినారు సార్. ఇదే జరిగింది. పోలీసులు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళచ్చు, చిన్నారి తల్లిదండ్రులు వాళ్ళ నాయన్ని తొడుకొని పోయినారు. వాళ్ళ అమ్మ బయట ఉన్నారు సార్. అంతే. మీరు చెప్పండి, అంటే మామూలుగా ఇక్కడ ఈ పని చేసుకుంటా ఉండే వాళ్ళు కూడా కొద్దిగా చిన్నపాటి తగాదాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏమైనా జరిగేదానికి అవకాశం ఉందా? ఏం లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. వీళ్ళు మామూలుగానే న్యాచురల్గా ఉన్నారు. ఆ పాపని బిస్కెట్, చాక్లెట్లు ఇట్లా అన్నీ తీసుకొని వస్తూ ఉన్నారు. పాప కదా అని ఇప్పిస్తారులే అని మేము అలాగే అనుకున్నాము. వాళ్ళు అలవాటు చేసుకొని అదే మాదిరిగా తీసుకొని వస్తారని అనుకున్నాం. కొన్ని రోజులుగా 15 దినాలు 20 దినాలు అట్లా అలవాటు చేసి ఈ ఇడ్లీ తినిపిస్తాము, అది తినిపిస్తామని తోలుకపోయేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మురుగన్ దంపతులు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 1 సంవత్సరం నుంచి ఉన్నారు సార్. ఈ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం కాళహస్తి నుంచి ఇటీవల వచ్చారు. వీళ్ళు మురుగన్ను మరియమ్మ వచ్చి 1 సంవత్సరం అయింది. వీళ్ళు పాప వాళ్ళు నాయన వాళ్ళు వచ్చి పండుగ 1 నెల అట్లా అవుతుంది. మీకేమనిపిస్తుంది, ఎందువల్ల తీసుకుంటుండొచ్చు? సార్ వాళ్ళు ఏమైనా కావాలని చేసినారు అనుకుంటా. మాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ పాపని అలవాటు చేసుకున్నప్పుడు ఇట్లా ఎత్తుకపోయినప్పుడు పాప ఎందుకు ఎవరి దగ్గర పోదు, చిన్న పాప అట్లా ఎత్తుకపోయినప్పుడు మాకు అనుమానం ఇప్పుడు ఎందుకు వస్తుందంటే వీళ్ళు అలవాటు చేసుకొని ఎత్తుకపోయినారని మాకు డౌట్ వస్తుంది సార్. పోలీసు వాళ్ళు వచ్చినారు, చెక్ చేసినారు, వాళ్ళే ఎత్తుకపోయింది. ఎక్సెల్లో తీసుకుపోయినారు, సీసీ కెమెరాల్లో ఆడ చెక్ చేసినారు. అప్పుడు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినాక వాళ్ళ కొడుకుకి ఫోన్ చేసినారు. నంబర్ ఉంది వీళ్ళ దగ్గర, నంబర్ ఇచ్చినాము. వాళ్ళ కొడుకుకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఈ మరియమ్మకి 4 మొగుడు అంట, మురుగన్ 4 మొగుడు అంట. మనకి వాళ్ళకి సంబంధం లేదని కొడుకు చెప్పినాడు. కానీ పోలీసు వాళ్ళు అనుకొని వాడు పాప వాళ్ళ నాన్ని పిలుచుకొని వేలూరుకి తీసుకుపోయినారు. వాళ్ళు వేలూరులో ఉండేది. ఆటకి తీసుకుపోయినారు. కొడుకుని పిలుచుకొని వస్తాము రా అని పిలుచుకుపోయినారు సార్. చూస్తున్నది అయితే ఈ సంఘటన పట్ల జిల్లా ఎస్పీ సుబ్రాయుడు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీసీ ఫుటేజ్లో కూడా
ఎవరైతే మురుగన్ మరియమ్మ వాళ్ళిద్దరూ కూడా ఆ చిన్నారిని ఎత్తుకొని వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా మనం ఒకసారి విజువల్స్లో కూడా పరిశీలించవచ్చు. మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా చిన్నపాటి జీవనోపాధి కోసం ఏదో చిన్న చిన్న రోడ్ల పక్కన చిత్తు పేపర్లు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఇలా ఏరుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రూమ్లో ఈ యొక్క షెడ్లో తమిళనాడు చెందినటువంటి మురుగన్ మరియమ్మ వాళ్ళిద్దరూ ఉంటారు. అదే రకంగా ఆ లాస్ట్లో ఎవరైతే చిన్నారి తల్లిదండ్రులు సుచిత మస్తాన్ అనేటువంటి దంపతులు వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు వచ్చి నెల మాత్రమైంది. వీళ్ళు కాళహస్తి చెందినటువంటి వారు వాళ్ళ వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి కోసం ఈ పనులు చేసుకుంటూ ఇక్కడ చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే సంవత్సరం పాటుగా ఇక్కడే ఉన్నటువంటి మురుగన్ మరియమ్మ వీళ్ళిద్దరూ కూడా అనేక సందర్భాల్లో ఆ చిన్నారిని హక్కును చేర్చుకునేందుకు ఆ బిస్కెట్లు ఇవ్వడం, తినుబండరాలు ఇవ్వడం కూడా అలవాటు చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ చిన్నారిని టీవీఎస్ ఎక్సెల్ బండ్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడడం జరిగింది. వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక రోజులుగా కూడా ఆ చిన్నారికి అది తినుబండరాలు ఇస్తూ కూడా మజ్జిగ చేసుకున్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు స్థానికులు. అయితే ఈ కేసు పట్ల మాత్రం జిల్లా ఎస్పీ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 2 బృందాలుగా కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా వేలూరుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే అదే త్వరలోనే ఆ చిన్నారిని ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పే విధంగా కూడా కేసును ఛేదిస్తామంటూ కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.